ఎందుకంటే సరే కేవలం మన కొరకే, తనకి అంటే శ్రీమంతుడిగా ఉన్నవాడు మన కొరకు అంటే పాప దరిద్రుడిగా రక్తం చిందించి తన రక్తంగా కాడ్చి మన కొరకు నలగొట్టు పెట్టారండి. ఎందుకంటే ఆ రోజు కనీసం మేము ఒక గంట కష్టపడితేనే చేయలేమండి, మన వల్ల కాదండి అంటాం. అలాంటిది యేసు ప్రభు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో తన శరీరాన్ని నలగొట్టుబడి శరీరంలో ఉన్న రక్త బిందాన్ని అంతా తన కాడ్చి శ్రమను సహిస్తూ ఆయన ఈ లోకాన్ని వచ్చి తన తండ్రి అప్పగించిన కార్యాలు సంపూర్ణత చేసినందుకు యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాట సమాప్తమైనది. ఎందుకంటే నా దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పని నేను పూర్తిగా చేశాను. ఏది అంటే పొదుగుండి చేశానంటే అది కాదండి, సమాప్తమైనది నేను చెప్పగలగాడంటే సమస్తం దేవుడు ఇచ్చిన పని అంతా సంపూర్ణ నెరవేర్చాడు కాబట్టి తను సమాప్తమైనదని చెప్పగలిగాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఏ దేవుడి పని చేయడానికి మేము ఇష్టపడమండి, కానీ ఏ పనికైనా మేము సమయం ఇస్తాము, చేయడానికి ఇష్టపడతాము. అపోస్తులు ఒక మాట అన్నారు కదండి, ఫిలిస్తీన్లు రాత్రి గ్రంథం ఫిలిస్తీన్లు అంటే 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21. చాలండి. చూడండి, అందరూ మన సొంత కార్యాలు చూస్తామండి, కానీ దేవుడి కార్యాలు దేవుడి పని చేయాలని ఆశ మనలో లేదండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదైనా ఇప్పుడు చేద్దామన్నా మీరు చేయండి, మీరు ఉండండి, నేను వస్తానులే అంటాం. కానీ అంటే ఎప్పుడైనా దాన్ని తొలగించుకోవడానికి చూస్తాం, కానీ చేద్దాం చెయ్యాలి అని ఒక ఆలోచన మనలో లేదండి. ఎందుకంటే అందుకే దేవుడికి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏదైనా చేద్దామని ఉల్లాసంగా ఉత్సాహంలో లేదండి. మీరు చెయ్యండి, నేను తర్వాత వస్తాను అంటాను. కానీ ఇది దేవుడి పని, దేవుడు నాకు అప్పగించిన పని, వెళ్దాం దేవుడి కొరకు చెయ్యాలి అనే ఆశ మనలో ఉండదండి. అలాగే ఇక్కడ చూడండి, యేసు తన తండ్రి